ఇవాళ మేము వేలాదిగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా పరం చేయకూడదు, మా ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీగా వచ్చి వేలాదిగా విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. 100% ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయ పోరాటాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలో గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలని గవర్నర్ గారికి అప్పచెప్తారు. ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంది పీపీపీ మోడల్ మీద అనే విషయాన్ని గవర్నర్ గారి ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రైవేటైజేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ మధ్యన చూసాం, ఏదైతే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కాలేజీల్లోంచి ఎక్విప్మెంట్ని సైతం తరలించడం దానికి ప్రభుత్వం కుట్ర చేసింది. దాన్ని మేము డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ తరలింపు ఆగిపోయింది. అలాగే మొన్న చూసాం, మేము మొదలుపెట్టిన ఏలూరు మెడికల్ కాలేజీలో 6 విద్యార్థులకి హాస్టల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఎలుకలు కొట్టి వాళ్ళు రేబీస్ వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే మేము పీజీ స్థాయిలో కాలేజీలు నడిపితే వీళ్ళు వచ్చిన తర్వాత శానిటేషన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయక విద్యార్థుల్ని ఎలుకలు పందికొక్కులు కొట్టే పరిస్థితికి వీళ్ళు దిగజార్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేద వ్యతిరేక ప్రభుత్వం అని మీ సందర్భంగా తెలియజేసుకున్నాం.